ఇప్పుడే జల్లికట్టు సంబంధించి ఒక ఎద్దు కూడా వెళ్తుంది మన ముంగటిని. కాకపోతే ఇక్కడికి వచ్చి చూస్తే ఇక్కడ ఫినిషింగ్ పాయింట్ కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించింది. చూస్తున్నారు కదా మీరు కూడా, చాలా డేంజర్గా ఉంది. అందరికీ నమస్కారం. ముందుగా గురువుగారైన చాగంటి కోటేశ్వరరావు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. నేను ప్రజెంట్ వచ్చేసి పాలమేడు అనే విలేజ్ దగ్గరికి వచ్చాను. ఇక్కడ జల్లికట్టు జరుగుతుందంట. ఇక్కడే బస్సు ఆగింది. ఇంకొక 1 కిలోమీటర్ నడుచుకొని వెళ్ళాలంట. చాలామంది నడుచుకొని వెళ్తున్నారు అక్కడికి. చూపిస్తాను. అసలు నేను అసలు ఇక్కడికి ఎలా వచ్చా చెప్పలేదు కదా. నేను నిన్న 5:30కి సాయంత్రం చిదంబరంలో స్టార్ట్ అయ్యాను. 12:30కి నైట్ మధురైలో రీచ్ అయ్యాను. మధురై రీచ్ అయిన తర్వాత నేను ఇంకా రూమ్స్ కోసం వెతకాలన్నమాట. అక్కడ నాకు ఏసీ ప్రీపెయిడ్ వెయిటింగ్ హాల్ గంటకి 20 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. అక్కడనే అట్లా 5 అవర్స్ పడుకొని మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 5 o'clock లేసి ఈరోజు ఇక్కడ జల్లికట్టు ఉందని తెలిసింది. సో ఇక్కడికి వచ్చాను అనమాట. నాకు మధురై నుంచి ఈ ఏరియా రానికి నాకు 22 రూపీస్ అయిందనమాట. ఇప్పుడే జల్లికట్టు సంబంధించి ఒక ఎద్దు కూడా వెళ్తుంది మన ముంగటిని. జల్లికట్టు మనం రీసెంట్గా కార్తీక్ సినిమాలో చూసాం కదా, సత్యం సుందరం. సేమ్ అందరూ అలాగే టాటా ఏసీలో తీసుకొస్తున్నారు బుల్స్ని. ఫెస్టివల్ స్పెషల్ పొంగల్ ఇది. ఈరోజు టిఫిన్ ఇదే అనమాట. నేను ఇప్పుడే పాలమేడులో జల్లికట్టు జరిగే ప్లేస్ దగ్గరకు వచ్చాను. అసలు నాకు అసలు ఏం ఐడియా లేదు జల్లికట్టు అసలు ఎలా జరుగుతుంది ఎలా అని చెప్పేసి. నేను న్యూస్ ఛానల్లో చూడడం తప్ప నాకు అసలు ఏం తెలియదు. ఇక్కడ లోకల్ వాళ్ళని కొన్ని విషయాలు తెలుసుకుందాం. అసలు జల్లికట్టు ఎలా ఆడుతారు, దాంట్లో ఉన్న రూల్స్ ఏంటి అనేది. ప్రజెంట్ టైం వచ్చేసి మార్నింగ్ 7:15 అవుతుంది. ఇంకా జల్లికట్టు స్టార్ట్ అవ్వలేదు. పాలమేడులో జల్లికట్టు స్టార్ట్ అయ్యే ముందు ఆ ఊరి ప్రజలంతా ఫస్ట్ ఒక ర్యాలీలాగా వెళ్తారంట. జల్లికట్టు చూడడానికి ప్రజలు మాత్రం చాలామంది వచ్చారు. మన ఇండియన్స్తో పాటు కొంతమంది ఫారినర్స్ కూడా కనిపించారు నాకు అసలు ఒక వ్యూ కోసం చాలా వెతికాను. నేను అసలు పైన కూర్చోమంటే మినిమం 800,000 రూపీస్ అలా అడుగుతున్నారు. దానికి రెడీ అయినా సరే వాళ్ళకి దగ్గర ప్లేస్ లేదనమాట. అంత జనాలు ఉన్నారు. నాకేం అర్థం కావట్లేదు అసలు ఎటు నుంచి తీయాలి, అసలు ఎటు నుంచి చూడాలని చెప్పేసి. సో నేను వెనకాల సైడ్ వచ్చా, స్టేజ్ వెనకాల సైడ్ వస్తే అర్థమైంది ఏంటంటే ఇక్కడ ఒక్కొక్క ఎద్దుని లైన్గా పంపిస్తున్నారు. ఇక్కడ ఎద్దుకి ముక్కుతాడు ఉంటుంది కదా, ముక్కుతాడు ఇప్పిన తర్వాత బరిలోకి దింపుతున్నారు. టోటల్ మొత్తం ఈరోజు 900 నుంచి 1000 ఎడ్లు ఉన్నాయంట. నాకు ఇంకా ఒక ప్రాపర్ ప్లేస్ దొరకలేదు అనమాట. అసలు ఎటు నుంచి చూడాలో అర్థం అవ్వట్లేదు. అక్కడ ఉన్న పోలీస్ వాళ్ళని కొంతమంది రిక్వెస్ట్ చేశాను, అసలు ఏం యూజ్ లేదనమాట. అక్కడ ఉన్న లోకల్ వాళ్ళకి ఆర్గనైజేషన్ వాళ్ళకి పర్మిషన్స్ ఇచ్చి పైకి వెళ్ళని ఇస్తున్నారు, కానీ వేరే వాళ్ళకైతే అస్సలు ఛాయిస్ లేదు ఇటు సైడ్ అయితే. సో గేమ్ ఏం కనిపించట్లేదు. అసలు ఇంత దూరం నుంచి వచ్చినా అసలు చాలా కన్ఫ్యూజ్ అయిపోయినా కొద్దిసేపు అయితే.
అసలు ఏం అర్థమవుతలేదు, అసలు గేమ్ ఎటు నుంచి చూడాలో కూడా అర్థమవుతలేదు. సో నేనేమనుకున్నా, అటు సైడ్ స్టేజ్కి అటు సైడ్ ఏమన్నా ట్రై చేద్దాం అనుకొని వెళ్తున్నా ప్రస్తుతానికి. முத்துப்பாண்டி காலை அவுத்துவிடப்படுகிறது. முத்துப்பாண்டி காலை அவுத்துவிடப்படுகிறது. வருகின்ற சைக்கிள் வாங்கிக்கிறேன், சைக்கிள் வாங்கிக்கிறேன். నేను ప్రజెంట్ వచ్చేసి ఫినిషింగ్ పాయింట్ దగ్గర ఉన్నాను. సో అక్కడ స్టార్టింగ్ పాయింట్ దగ్గర నాకు ఏం వ్యూస్ దొరకట్లేదు అసలు. సో దానికి రైట్ సైడ్ వెళ్దాం అనుకున్నా, కాకపోతే ఇక్కడికి వచ్చి చూస్తే ఇక్కడ ఫినిషింగ్ పాయింట్ కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించింది. చూస్తున్నారు కదా మీరు కూడా, చాలా డేంజర్గా ఉంది. ఇదంతా ఏంటంటే, అక్కడ ఎద్దులని వదిలిపెడతారు కదా ముగ్గురు తాడు దింపేసి, ఇక్కడ వాళ్ళు ఫార్మర్స్ ఆ ఎద్దు ఓనర్స్ ఇక్కడ కలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఇది చాలా డేంజర్గా ఉంది అక్కడికంటే. ఇంకా పోలీస్ వాళ్ళు, ప్రభుత్వం మాత్రం చాలా సేఫ్టీగా, అసలు ఎలాంటి ప్రమాదాలు కాకుండా వీళ్ళైతే ప్రయత్నం చేశారు. కానీ ఇక్కడ లోకల్ పీపుల్ ఉంటారు కదా, ఆ ఎడ్లను తీసుకునే దగ్గర కొంచెం అట్లా మాస్గా ఉండేసి, గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉండేసి అక్కడ కొంచెం అయితే ప్రాబ్లంగా ఉంది. ప్రజెంట్ అక్కడ నుంచి వచ్చేసి రైట్ సైడ్ వెళ్తున్నా, చూద్దాం మరి ఎక్కడైనా వ్యూ దొరుకుతుందో లేదో అని. అసలు ప్లేస్ దొరకట్లేదు, అసలు ట్రై చేస్తున్నా మంచి వ్యూ కోసం. வேட்டி ஒன்று, சேர் ஒன்று. வருகின்ற மாட்டிற்கு கரூர் காப்பி விலங்கு மெத்த ஒன்று. அந்த ஐடி விலங்கு மண்டா வருகின்ற மாட்டுக்கு, உள்ள நிற்கின்ற மாட்டுக்கு ஐடி விலங்கு மண்டா ஒன்று, கரூர் காப்பி விலங்கு மெத்த ஒன்று, மாவட்டம் ஒன்று. చూద్దాం ఎప్పుడైనా వ్యూ దొరుకుతుందేమో. రైట్ సైడ్ వచ్చా, అంత దూరం కష్టపడి అటు నుంచి ఇటుకు వచ్చినందుకు కొంచెం అయితే మేలే జరిగింది. ఇక్కడ నాకు 300 అడిగారు, కాకపోతే 250 బార్గెన్ చేశాను. 250కి ఓకే అని చెప్పేసి నాకు ఇక్కడ ప్లేస్ అయితే ఇచ్చారు, ఒక కుర్చీ ఇచ్చారు చూడ్డానికి. ఇక్కడ నుంచి కొంచెం పర్వాలేదు, బాగానే కనిపిస్తుంది గేమ్ అంతా. ఏదో ఒకటి అయితే పొందిన ఆనందం అయితే ఉంది. అసలు ఫస్ట్ చాలా కన్ఫ్యూజన్ అయిపోయింది, అసలు ప్లేస్ దొరుకుతుందా లేదా అని చెప్పేసి. సైకిల్ సర్వీస్ సేల్ కాపీ తలగాని పదల గిఫ్ట్ ప్యాక్ స్థిరపడండి. ఏ వీడియో పర్సనాలిటీ పడుతుంది సూపర్ సూపర్ மாடுபிடி வீரருக்கும் இருசக்கர வாகனம்
இந்த மாட்டுக்கு தங்க நாணயம், சூப்பர் மில்க் வழங்கும் தங்க நாணயம், சூப்பர் ஜம்பிங் సైకిల్ ఉంది, జల్లికట్టు గేమ్ చూస్తే అసలు గూస్ బంప్స్ వస్తున్నాయి అనమాట. అసలు వీళ్ళు కబడ్డీ ఆడుతున్నారు ఎద్దులతోటి. నేను కాలేజ్ డేస్లో ఫస్ట్ టైం వాలీబాల్ ఈ ఫుట్బాల్ అన్నప్పుడు ఇవి చాలా టఫ్ గేమ్స్లో అనుకునేది, కానీ మన ఇండియన్ గేమ్స్ ఇంత టఫ్ ఉంటే ట్రావెలింగ్ చేస్తుంటే అర్థమవుతుంది. వీళ్ళు ఎద్దులతోటే కబడ్డీ ఆడుతున్నారు. చాలా డేంజర్ గేమ్ ఇది. అసలు చాలామందికి ప్రమాదాలు జరుగుతున్నాయి, చాలామంది చనిపోయారు కూడా ఇంత ముందుకు జల్లికట్టులో. சிறந்த மாட்டுக்கு முதலமைச்சர் டிராக்டர் ஒன்று, சிறந்த குடியரசுக்கு துணை முதல்வர் வழங்கு கார் ஒன்று. பாரத் ராமரனே பாரத் இங்க வானே இங்க வானே. తెలుస్తుంది కదా మనకి, చూస్తుంటేనే చాలా భయం వేస్తుంది. అసలు ఆడేవాళ్ళు నిజంగా చాలా గ్రేటు, చాలా ధైర్యవంతులు వాళ్ళు. ఒక్కొక్క ఎద్దు చూడడానికే చాలా భయంకరంగా ఉంది. மாடு புலிமாடு விட்டு 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 தொண்ணூத்தி ரெண்டு வருகின்ற மாட்டுக்கு வணக்கத்தரே தங்க சைடு போன ராமராவ் ஆதித்ய செல்வி வந்து தங்க சைடு மாடு சும்மா விட்டு 64 அந்த கிரவுண்டுக்குள்ள காலைக்கு மாண்புமிகு தமிழக முதலமைச்சர் அவர்களால் பரிசீலிக்கப்படுகிறது. அமைச்சர் மூர்த்தலைவர் யாரா திரும்ப பாரியா, அது கிடைக்கிற பாரியா, அரசாங்க இதுதான் மாடு சூப்பர் சைக்கிள் சூப்பர். அது சைக்கிள் பாருங்க பாரு. ஆகா மாட்டு உரிமையாளர் வாங்க 1000 சைக்கிள் ஒன்று. அது நிக்கிற செயல பாரு, அது பார்க்கிற பாரு. வாழ்த்துக்கள்ல இதுதான் மாடு. ஆகா அது சூப்பர் அண்ணாச்சி. இந்த மாடு என்ன எடுத்து பாருங்க, சத்திரப்பட்டு சரி விஜயா அடுத்த மாடு விஜயா தங்க மாட்டுக்கு அமைச்சர் மூர்த்தரம் சைக்கிள் ராஜுதாலை 1000 மாடு வெற்றி காலை பெற ராஜுதாலை. அடுத்த மாடு மாட்டின் உரிமையாளர் பேர் சொல்லுங்க. ராஜுதாலை ராஜா மாடு வெற்றி பாருங்க. கமிட்டி மாட்டு உரிமையாளர் பேர் சொல்லுங்க. மாடுபடி வீரர்கள் மாட்டை ஒட்டை பண்றீங்கள, மாடை ஒட்டாமலே நீங்க வீரர்கள் மாடை ஒட்டையும் பண்றீங்க. ఇక్కడ లోకల్ వాళ్ళని అడిగి కొన్ని విషయాలు తెలుసుకున్నాను జల్లికట్టు గురించి. జల్లికట్టులో ఆడే పార్టిసిపెంట్స్ ఆ ఎద్దు యొక్క మెడ మాత్రమే పట్టుకోవాలంట, ఇంకా ఎక్కడ టచ్ చేయొద్దంట. ఆ కొమ్ములు కానీ కాళ్ళతో బ్లాక్ చేయడం కానీ అలాంటివి చేయొద్దంట. అలా ఎద్దు మెడ పట్టుకొని 30 సెకండ్లు మనం ఆపగలిగితే ఆ పర్సన్ విన్ అనమాట. లేదా ఎద్దు రన్నింగ్ చేస్తే ఎద్దుని పట్టుకొని ఒక 15 మీటర్స్ ఆపగలిగితే ఆ పర్సన్ విన్ అనమాట, లేకపోతే ఎద్దు విన్ అనమాట.
ఇక్కడ ప్రైజెస్ కూడా ఎప్పటికప్పుడే ఇచ్చేస్తున్నారు. పార్టిసిపెంట్స్ విన్ అయితే పార్టిసిపెంట్స్కి, ఆరు ఎద్దు విన్ అయితే ఆ ఎద్దు ఓనర్స్కి ఎప్పటికీ ప్రైజులు ఇచ్చేస్తున్నారు. ఇలా ఎద్దు యొక్క మెడ పట్టుకొని మాత్రమే హోల్డ్ చేయాలి. ఒకేసారి ఇద్దరు పార్టిసిపెంట్స్ పట్టుకోవద్దు అనమాట. ఎవరైనా ఒక్కరు మాత్రమే ఎద్దుని హోల్డ్ చేయాలి. ఇద్దరు పట్టుకుంటే ఎద్దు విన్ అయినట్టు, అది ఫౌల్ కిందకి వస్తుంది. జల్లికట్టులో పార్టిసిపేట్ చేయడానికి చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. వీళ్ళు ముందే గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన రిజిస్ట్రేషన్ ఫామ్ నింపాలి. పార్టిసిపెంట్స్ అయితేనేమి, ఆ ఎద్దులు అయితేనేమి, ఆ మెడికల్ చెకప్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఇవన్నీ ఉండి వాళ్ళకి అర్హులకు మాత్రమే పర్మిషన్ ఇస్తారు జల్లికట్టులో పార్టిసిపేట్ చేయడానికి. ఇక్కడ మనకి పైన ఎల్లో కలర్ ఫ్లాగ్ లాగా కనిపిస్తుంది కదా, అది ఒక లైన్ లాంటిది అనమాట. ఒకసారి ఎద్దు అది దాటితే మళ్ళీ ఎద్దుని హోల్డ్ చేసే పర్మిషన్ లేదు పార్టిసిపెంట్కి. போலீஸ் கொஞ்சம் வெஹிக்கிள் வந்து அப்படியே சேஸ் பண்ணுங்க மாற. சாந்தரவா சாந்தரா சாந்தரா சாந்தர் கமிட்டி கமிட்டிக்கு வா. சூப்பர் மாடு குடிமாடு பாலக்காடு ராமர் மாடு அது குடிச்சியது வா வந்து அண்டா வந்து பேர் வந்து சூப்பரா வீரடா ஊரா சூப்பரா மாடு சூப்பர் விட்டு மாடு விட்டு சூப்பர் வா குடிச்சு போறாரு மாடு குடிமாடு ஆமா சார் குடிமாடு ஆமா சார் அந்த மாடு மேல சூப்பரா மாடு குடிமாடு நூத்துக்கு போடு நூத்துக்கு போய் வரா அவனுக்கு ஹெல்ப் பண்ணுறா. మనకి అందరూ రెడ్ డ్రెస్లో ఉన్నారు కదా, వాళ్ళు పార్టిసిపెంట్స్ అనమాట. వాళ్ళు ఒక 50 మంది వరకు ఉంటారు. కొంతమంది సివిల్ డ్రెస్లో 2-3 కనిపిస్తున్నారు కదా, వాళ్ళు వచ్చేసి ఎద్దు ఓనర్స్ అనమాట. వాళ్ళకి పర్మిషన్ ఉంది ఒక 2-3కి లోపల రావడానికి. అయితే ఒక్కొక్క గ్రూప్కి ఇక్కడ 1 అవర్ టైం ఇస్తున్నారు. ఎగ్జాంపుల్ మార్నింగ్ 8 o'clock నుంచి 9 వరకు ఒక గ్రూపు, 9 నుంచి 10 వరకు ఒక గ్రూపు, వీళ్ళు అలా పార్టిసిపేట్ చేస్తున్నారు. ఆ మధ్యలో ఎన్ని ఎడ్లు వస్తే వాళ్ళకి క్యాచ్ చేసిన వారికి ప్రైజెస్, మరి ఎద్దు ఎవరు క్యాచ్ చేయకపోతే ఎద్దు ప్రైజెస్, అలా సాగుతూ ఉంది ఈ ఆట. மாறுபடிமாறு சென்ற மாறுபடிமாறு மாறுபடிமாறு 102 இப்ப இதுல யாரும் கிடையாது. நீ வேற மாறுபடிமாறு இல்ல மாட வெட்டலாம் விட்டு கொண்டு போய் மனசில் உங்களுக்கு தம்பி நீங்க விட்டு. ఒక్కొక్కసారి ఎండింగ్ పాయింట్లో కొన్ని ఎడ్లు ఎవరికి దొరకక మళ్ళీ రివర్స్ వస్తున్నాయి ఆట వైపుగా. ఈ ఎడ్లు అవే అన్నమాట. அமைச்சர்கள் சூப்பர் மாடு ఇప్పుడే ఒక గ్రూప్ వారి టైం అయిపోయింది. నెక్స్ట్ గ్రూప్ వాళ్ళు వస్తున్నారు. ఆ మధ్యలో కింద కొబ్బరి పిచ్చింది అదంతా సెట్ చేస్తున్నారు పోలీస్ వాళ్ళు. అక్కడ பூங்கொடி மாடு மாடு குடிமாடு வருகின்ற காலைக்கு சூப்பர் నాకైతే చాలా బాగా నచ్చింది జల్లికట్టుని దగ్గరికి వెళ్ళి చూడడం, ఎక్స్పీరియన్స్ చేయడం.
మీరు ఎవరన్నా నెక్స్ట్ టైం రావాలి అనుకుంటే నేను ఇచ్చే సలహా మాత్రం ఒకటే, మీరు జల్లికట్టు రోజున ఎర్లీ మార్నింగ్ ఒక ప్లేస్ కోసం ముందే రావాల్సి వస్తుంది. మీకు మంచి వ్యూ దొరకాలంటే మీరు వచ్చేటప్పుడు ఒక మంచినీళ్ళ బాటిల్ క్యారీ చేయడం, కొంచెం ఫుడ్ క్యారీ చేయడం తప్పనిసరి. ఇక్కడ కొంచెం ఎండ కూడా అంత లేకున్నా కానీ డీహైడ్రేషన్ తొందరగా అవుతుంది. ఇవి బెటర్ అనమాట. మళ్ళీ మనం బయటికి వెళ్ళి తినాల్సి వస్తే మనకి ప్లేస్ కూడా అంత టఫ్ అనమాట, మళ్ళీ ప్లేస్ పోతుంది. మనం ప్రజెంట్ చూస్తున్నాం కదా, అక్కడ కారు, దాని పక్కన ఉన్న ట్రాక్టరు, కొన్ని బైక్స్, సైకిల్స్, ఇవన్నీ జల్లికట్టు పార్టిసిపెంట్స్కి గిఫ్ట్స్ అనమాట. ఆ కారు అండ్ ట్రాక్టర్ వచ్చేసి మాత్రం బెస్ట్ క్యాచర్కి. నెక్స్ట్ ఆడే జల్లికట్టు పార్టిసిపెంట్స్ ఇక్కడ కూర్చొని లైవ్ చూస్తున్నారు. నెక్స్ట్ బరిలోకి దిగే జల్లికట్టు పార్టిసిపెంట్స్ని అందరినీ పోలీసులు మళ్ళీ మెడికల్ చెక్ చేసి వాళ్ళు ఏమైనా డ్రింక్ చేశారా ఇవన్నీ చెక్ చేసి పంపిస్తున్నారు. ప్రజెంట్ టైం వచ్చేసి మధ్యాహ్నం 2 అవుతుంది. టైం గడిచే కొద్దీ ఇక్కడ జనాలు పెరిగిపోతూ ఉన్నారు, జల్లికట్టు చూడడానికి వచ్చిన వాళ్ళు అందరూ. அடுத்த சுற்று வீரர்களும் தங்களை தயார் நிலையில் வைத்துக் கொள்ளும். குமரி அப்பச்சாமி சுற்று நிறைவடைந்தது. தம்பி விட்டுருங்க. అలా నేను జల్లికట్టు చూసుకొని నెక్స్ట్ మదురై వెళ్ళాలనుకుంటున్నాను. సాయంత్రం అమ్మవారి దర్శనం చేసుకోవాలనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.